స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. పార్టీలన్నీ ఎన్నికలకు రెడీ అవుతున్నాయి. ఏ పార్టీ ఏ రకమైన స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నాయో ఖమ్మం నుంచి మా ప్రతినిధి భూపాల్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. భూపాల్, అక్షయ్, గత 18 నెలల నుంచి ఎప్పుడా అని ఎన్నికలకు సంబంధించి స్థానిక ఎన్నికలకు సంబంధించి ఊరింపులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ఎన్నికల కమిషన్ ఈ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలు, ఇటు ఖమ్మం జిల్లా అటు భద్రాద్రి జిల్లా, ఈ రెండు జిల్లాలకు సంబంధించి ఇప్పటికే ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం అయితే అంటే ఎవరెవరు పోటీ చేయాలనే ఉత్సాహవంతులు చాలామంది ప్రయత్నాలు చేశారు. కానీ దానికి అనుగుణంగా జరగలేదు. వాస్తవానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విషయానికి వచ్చినట్లయితే ఈ జిల్లా ఎప్పుడు కూడా ఎస్టీకి రిజర్వ్గా ఉంటుంది. కానీ అన్యూహంగా ఈసారి జిల్లా పరిషత్ చైర్మన్ జనరల్కి రిజర్వ్ అయింది. దీంతో అభ్యర్థుల్ని వెతుకులాట పడ్డారు. ప్రధానంగా గతంలో బీసీ రిజర్వేషన్లు లేకపోవడంతో ఆ బీసీ సీట్లన్నీ కూడా జనరల్ సీట్లుగా ఉండేది. కానీ ఈసారి బీసీలకి రిజర్వేషన్లు కేటాయించడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 22 జెడ్పీటీసీలు ఎంపీపీలు ఉండగా 22 జెడ్పీటీసీలకు సంబంధించి 7 జెడ్పీటీసీలని బీసీలకు రిజర్వ్ చేశారు. దీంతో జనరల్ స్థానాలకు వచ్చేసరికి జనరల్గా కేవలం 2 వచ్చినాయి. అదేవిధంగా జనరల్ అంటే ఇటు మహిళలకి మాత్రం మరో 2 దక్కినాయి. మొత్తం మీద భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి ఈసారి మొత్తం కూడా అంటే అక్కడ 5 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అందులో 4 మాత్రం ఎస్టీకి రిజర్వ్ అయి ఉండగా ఒక కొత్తగూడెం మాత్రమే జనరల్ ఉంది. అక్కడ కూడా బీసీ అభ్యర్థి మాత్రమే పోటీ చేసి గెలుస్తుండటం జరుగుతుంది. అయితే ఈసారి మొన్నటి ఎన్నికల్లో జనరల్ అభ్యర్థి కూడా సిపిఐ పార్టీ నుంచి గెలిచారు. అయితే ఈసారి చూసుకుంటే ఈ ఎన్నికలకు సంబంధించి జెడ్పీకి సంబంధించి జనరల్ సీటుకు రావడంతో జెడ్పీ స్థానంలో అంటే అందరూ పోటీ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఓసీ వర్గాలే ఎక్కువగా ఈ సీట్ని కాంక్షిస్తుంటారు. ఆ నేపథ్యంలో ఇప్పటికే ఊహిస్తున్న విధంగా అంటే గతంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు చేశాడు. అదేవిధంగా డీసీసీపీ డైరెక్టర్ చేశారు. తుల్లూరి బ్రహ్మయ్య పోటీ చేస్తారని భావిస్తున్నారు. కానీ ఈ జిల్లాకు సంబంధించి 2 జనరల్ స్థానాలు ఉంటాయి. అది ఒకటి పినపాక నియోజకవర్గంలోని ఆళ్లపల్లి, అదేవిధంగా భద్రాచలం నియోజకవర్గం దుమ్ముగూడెంలో ఉంది. మాత్రం ఈ రెండిట్లో ఎక్కడో చోట పోటీ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఆ లోకల్ అభ్యర్థులకు అవకాశం ఇస్తారా, లేదా పార్టీ చైర్మన్ని ఫలానా వ్యక్తిని నిర్ణయం చేసుకుని ఆ వ్యక్తి అక్కడికి వెళ్ళి పోటీ చేస్తాడా అనేది చర్చ జరుగుతుంది. ఇప్పటికైతే జరుగుతున్న చర్చల్లో తుల్లూరి బ్రహ్మయ్య అనే వ్యక్తి ఆళ్లపల్లి నుంచి కానీ దుమ్మగూడెం నుంచి కానీ అటు భద్రాచలం నియోజకవర్గం కావచ్చు, పినపాక నియోజకవర్గం, ఈ రెండిట్లో ఏదో ఒక చోటు నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. అయితే ఇది ప్రచారం మాత్రమే. అధికారికంగా అంటే ఉమ్మడి జిల్లాకు సంబంధించిన 3 మంత్రులు ఉన్నారు. ఆ మంత్రులంతా కూడా ఒక ఏకగ్రీవంగా రావాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 4 మొన్న కాంగ్రెస్ అదేవిధంగా సిపిఐ మిత్రపక్షాలు గెలిచాయి. భద్రాచలం నుంచి బీఆర్ఎస్ గెలిచినప్పటికీ తను కూడా కాంగ్రెస్ లో చేరిన విషయం మనకు తెలిసింది. అంటే అక్కడ 5 నియోజకవర్గాలు ఇప్పుడు కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి. అధికార పార్టీకి ఎక్కువగా అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు పోరాడుతున్నామని చెప్తున్నప్పటికీ వాళ్ళకి అంతగా అవకాశాలు అయితే తక్కువగా అనిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతంలో సంక్షేమ పథకాలు కావచ్చు, వీటన్ని అంటే ఆర్టీసీ ఫ్రీ బస్ కావచ్చు, అదేవిధంగా సంక్షేమ పథకాలు అంటే ఉచిత బియ్యం, అది దీంతో పాటు సన్న బియ్యం, ఇవన్నీ పథకాలు తమకి కలిసి వస్తాయని కాంగ్రెస్కి ఎక్కువగా మొగ్గు చూపించే అవకాశం ఉంటుంది. అయితే కొత్తగూడెం నియోజకవర్గానికి వచ్చేసరికి సిపిఐ అక్కడ ఉన్న జెడ్పీటీసీలు ఎంపీపీలు అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యధికంగా మేమే పోటీ చేయాలనే ఆలోచనలు ఉన్నారు. ఆ నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్కి మాత్రం సరైన నియోజకవర్గంలో లీడర్ లేకపోవడంతో సిపిఐకి ఎక్కువ సీట్లు ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఎలక్షన్లో అలయన్స్ ఉంటుంది కాబట్టి ఆ ఎలక్షన్లో సిపిఐకి ఎక్కువగా అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు. మొత్తం మీద ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విషయానికి వచ్చేసరికి జనరల్ స్థానం ఇవ్వటం అంటే ఇది ఎక్కువగా ట్రైబల్స్ ఎక్కువగా ఉంటారు. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విషయానికి వచ్చేసరికి. అదే ఖమ్మం జిల్లా విషయానికి వచ్చేసరికి ఖమ్మం జిల్లాలో కూడా ఎస్టీకి కేటాయించడంతో ప్రధానంగా ఇటు పాలేరు నియోజకవర్గం అదేవిధంగా వైరా నియోజకవర్గంలో జనరల్ ఎస్టీకి కేటాయించడం జరిగింది. అక్కడి నుంచి పోటీ పడాల్సిన అవసరం ఏర్పడుతుంది. అయితే ఖమ్మం జిల్లాలోనే 3 మంత్రులు ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఇక్కడ కూడా ఎస్టీ అభ్యర్థుల కోసం ఇప్పుడు ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. మొత్తం మీద అధికార పార్టీకి సంబంధించి ఎక్కువగా పాజిటివ్గా ఉంటుందని ఆ పార్టీ వాళ్ళు భావిస్తున్నారు. అయితే ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా మేము కూడా పోటీలో ఉంటాం, మాకు అవకాశాలు ఎక్కువ ఉంటాయని కూడా వాళ్ళు భావిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి మాత్రం ఇప్పటికే ఇక నుంచి ఎన్నికల రంగంలోకి దిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. ఓకే భూపాల్.